చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు చాలా రుచికరమైన రెసిపీ గోధుమలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గోధుమలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ వరకు గోధుమలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఒక గ్లాస్కి 4-5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ రెసిపీని ఇక్కడ మనం బెల్లం వేసుకొని తయారు చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసుకోండి. 7 లేక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ నేను బెల్లం కూడా కరిగించుకుంటున్నానండి. బెల్లం వచ్చేసి మనం పావు కేజీలో సగం వరకు తీసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చండి. ఈ విధంగా బెల్లంను కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ గోధుమలు కూడా చక్కగా ఉడికిపోయాయి. మీరు కావాలంటే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చండి. ఇక్కడ నేనైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకుంటే మనకు కొంచెం బరకగా వస్తుందండి. అంటే నూకలాగా వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తే మనకి రెసిపీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాం కదా, ఈ విధంగా నీళ్లు వేయకుండా మిక్సీ పట్టేసుకోండి. రవ్వగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో ఒక పావు చెంచా వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది కూడా ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం కదా గోధుమల్ని, ఈ గోధుమల్ని వేసుకోవాలి. గోధుమల్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత బెల్లపు నీళ్ళు చల్లారిపోయాయి కదండి. ఈ చల్లారిన బెల్లపు నీటిని ఫిల్టర్ చేసుకుంటూ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి. మనకి జిగటగా వస్తుందన్నమాట రెసిపీ అనేది, జిగురుగా ఉంటుంది. ఇలా ఉడికించుకునేటప్పుడు 2 యాలకులను దంచుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేనైతే ఒక గిద్ద వరకు పాలు వేసుకుంటున్నాను. పాలు వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కూడా, లేకపోతే పాలు వేసుకొనైనా ఈ రెసిపీని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇంకొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుంటే చాలండి. మనకి గోధుమలతో రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకొంచెం టైం పడుతుందండి ఉడకటానికి, జిగురుగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరి మీ అందరికీ ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు గోధుమలతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.